విత్డ్రా అవ్వడం కాదు, వాళ్ళ పేరెంట్స్ విత్డ్రా అవ్వాలి కదా. పెళ్లికి ముందే వేరే పెళ్లి చేయని వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళని కూడా అడగాలి కదా. ఏమని అడుగుతావు? అసలు ఏంటిది అలా ఏదైనా నీ కాళ్ళు పట్టుకుంటాను, మా అమ్మాయిని మళ్ళీ యాక్సెప్ట్ చేసుకో అని అంటది. మరి నువ్వు రెడీయేనా? వాళ్ళు ఎవరు చెప్పేది ఇక్కడ? వాళ్ళు వీళ్ళిద్దరు అమ్మాయికి ఇష్టం లేకుండా మనం ఏం చేయలేం కదా. అది పాయింట్. రైట్. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకుండా నేను ఏం చేయగలను? గుర్రాన్ని అక్కడ వరకు తీసుకెళ్తాను తప్ప అక్కడ నుంచి మనం ఏం చేయలేం. సో ఆ అమ్మాయి నిన్ను చీట్ చేసి అబద్ధం ఆడినా కూడా నువ్వు అంటే ఆ అమ్మాయి కావాలనుకుంటున్నావు. ఏమ్మా నువ్వైతే కనుక అతను వద్దు, అభియే కావాలని అనుకుంటున్నావు. మీ తల్లిదండ్రులకి మీరిద్దరు ఏం సమాధానం చెప్పుకుంటారో అది మీరు చెప్పుకుంటారా? ఇప్పుడు ఏం పోలీస్ ప్రొటెక్షన్లు ఇది కథగా జీవితం ప్రొటెక్షన్లు ఏం అక్కర్లేదా? ఇప్పుడు ధైర్యం వచ్చేసిందా? భర్తకి తెలిసిపోయిందిగా, చాలు, మెయిన్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అతను కళ్ళు కప్పటానికి ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ కావాలి. పోలీస్ ప్రొటెక్షన్ మీ అమ్మ నాన్నల దగ్గర నుంచి కాదు, అతని దగ్గర నుంచి మీకేం అవ్వకుండా ఈ వేదికను వాడుకున్నారు మీరు, అంతే కదా. అతనికి ఒక సీక్రెట్ రివీల్ చేయడానికి సింపుల్ గా ఇక్కడ ఫోన్ చేసామా, వీళ్ళు పిలిచేస్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, పెళ్లి చేసి పంపించేస్తారు అనుకున్నారా? మీరు ఎక్కడ నుండి ఫోన్ చేస్తున్నారు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఏంటి కనుక్కోకుండానే కూర్చొని మాట్లాడతారు అనుకుంటున్నారా ఏంటి ఇక్కడ? ఎంత తప్పో తెలుసా నన్ను. మేడం ఈ కేసులో వీళ్ళు ఫోన్ చేశారు, ఫోన్ చేసినాక మన వాళ్ళు ఎప్పుడు కూడా ఆపోజిట్ లో మాట్లాడతాం. ఒక లవర్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం, వాళ్ళు ఒక నిజమా కాదా అని కనుక్కోవడానికి ఆ అమ్మాయి పేరెంట్స్ కి మాట్లాడితే వాళ్ళు ఈ మ్యారేజ్ ఇష్యూ చెప్పారు. ఈ అబ్బాయికి ఇన్ఫార్మ్ చేస్తే పాపం అతను నేను వస్తానండి అక్కడికంటే మనోళ్ళు ఇతను ఉన్నాడు అనేది ఇప్పటిదాకా రివీల్ చేయకుండా వేరే రూమ్ లో ఉంచారు. ఆ దండలు ఇవి చూసి ఆహా ఇక్కడ పెళ్లి చేసేస్తారు, వీళ్ళు లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చేస్తారని వీళ్ళు అనుకున్నారు. ఏంటమ్మా మరి ఇంత డ్రామా ఏంటి? చిన్న ఇందులో ఎంత క్యారెక్టర్లెస్ గా ఉన్నారంటే వీళ్ళిద్దరు లవర్స్ అనకూడదు, క్యారెక్టర్లెస్ ఫెలోస్ అన్నారు. రిస్క్ తీసుకోవటానికి ప్రాణాలు పోయినా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా సార్, వాళ్ళంటూ సార్ వాళ్ళు అసలు చెప్పిన అన్ని అబద్ధాలు. వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా, వాళ్ళు ఏమి థ్రెట్ చేయలేదు. అబ్బాయికి అన్ని తెలుసు, పెళ్ళయిందని తెలిసి కావాలని లేకపోతాడు. థ్రెట్ ఉంది సార్, ఉందా? థ్రెట్ ఉందని చెప్పేసి నేను మర్డర్ అటెంప్ట్ చేశారన్నావు, అది ఎంతవరకు నిజం చెప్పు? కొన్ని అన్నా నిజాలు మాట్లాడండి ఇక్కడ, లేకపోతే మేమే కొట్టేస్తాం లేసి. నిజం మేడం, అది మేము వాళ్ళతో మాట్లాడాము, మీరు ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు విన్నారు. అవును, షాక్ అవుతున్నారు వాళ్ళే. మీ ఇద్దరు ఇట్లా లవర్స్, అమ్మాయి 9 నెలల నుంచి అతనితో కాపురం చేయలేదు, ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళు షాక్ అయి కూర్చున్నారు అక్కడ. వాళ్ళ అమ్మ నాన్న గుండెలు బాదుకుంటున్నారు, ఇదేం విడ్డూరా బాబు అని. ఈ మహాతల్లి అప్పుడు కూడా చెప్పాల నీ పంచాయతీ నాకు లవర్ ఉన్నాడని. పెద్ద పతివ్రతలాగా పెళ్లి చేసుకుంది, ఆదర్శ కూతురు. వాళ్ళను మోసం చేసింది, వీళ్ళని మోసం చేసింది, నిన్ను మోసం చేసింది. నీకు ఇంకా క్లారిటీ రాల. బెటర్ అట్లాంటి అమ్మాయిని వదిలేయడం తెలుసా? ఈ అబ్బాయి జ్ఞానోదయం అయింది, నీకు అవ్వాల్సింది ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చోకండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్. అంతేనా ఫైనల్? అది మీరిద్దరు పెళ్లి చేసుకుంటారు, అవును. తల్లిదండ్రులు వ్యతిరేకించిన అతను వద్దని ఏదన్నా కూడా, అంతేనా ఫైనల్? మేడం ఇక్కడ 2 things. 1 is వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉన్నప్పుడు ముందే వాళ్ళు ఫైటింగ్ చేసుకుని అందరికీ ఎదురీది ముందే పెళ్లి చేసుకుంటే అసలు ఈ డ్రామా అక్కర్లేదు, ఈ వేదిక అక్కర్లేదు, ఈ దండలు అక్కర్లేదు. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కనుక సరే అక్కడ ఏదో తూతూ మంత్రంగా ఇలా పెళ్లి చేసేసుకుందాం. మెయిన్గా ఆ అమ్మాయి పేరు ఏంటి నాన్న? ప్రశాంతి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే కీలకమైనటువంటి వ్యక్తి. ఏదో తూతూ మంత్రంగా తల్లిదండ్రులు ప్రెషర్ పెడుతున్నారు కాబట్టి పెళ్లి చేసేసుకుని ఏదో తూతూ మంత్రంగా కాపురం చేయకుండా అలా దూరంగా భర్త దగ్గర నుంచి ఉంటే కనుక రేపొద్దున భర్త దగ్గర నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది, అతనే అసహ్యం పడతాడు, చిరాకు పడతాడు, గుడ్ బై చెప్తాడు, పెళ్లి పెటాకులు అవుతుంది, అప్పుడు నేను మళ్ళీ వచ్చి అభి దగ్గర వాలిపోవచ్చు అన్నట్టుగా అమ్మాయి అనుకుంది. కానీ ఇక్కడ ఏంటంటే సత్యబాబుని చూస్తే కనుక ఇక్కడ ఇంత ప్రాబ్లం అయినా కూడా చాలా ఓపిక్గానే ఉన్నాడు మనిషి. నార్మల్గా అయితే కనుక గుండె రగిలిపోవాలి, 2 చెంపలు 4 పీకాలి, అలా కాకుండానే అతను ఓపిక్గా ఉన్నాడు. ఈ ఓపికనే ఆ అమ్మాయి కూడా చూసిందనమాట. ఎంతకాలం ఇతను ఓపిక్గా ఉంటాడు, ఇతను ఫ్రస్ట్రేట్ చేసి భార్యాభర్తల సంబంధం లేకుండా దూరంగా పెట్టినా కూడా, ఇష్టం లేనట్టుగా ప్రవర్తించినా కూడా ఎక్కడ తెగదెంపులు అయ్యేటట్లేదు. మేము ఇంకెంతకాలం ప్రేమించుకున్నటువంటి వాళ్ళం, అంతకుముందు 3 years పాటు చట్టపట్టాలు వేసుకుని తిరిగేవాళ్ళం, ఇప్పుడు మేమిద్దరం ఎంతకాలం మేము దూరంగా ఉంటామని చెప్పి ఇంక ఈ జగన్నాటకం ఆడటం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే తెలుసమ్మా ప్రియాంక, నువ్వు ఏదైతే నువ్వు ఇందాక అన్నావో తల్లిదండ్రులు అంటే భయము, ఈ అబ్బాయి ఏదైతే అభి అన్నాడో అమ్మో మా ఇన్లాస్ నన్ను అదే నీ పేరెంట్స్ నన్ను చంపేస్తారనే మాట అంటున్నారు, ఇదంతా కట్టు కదా. ఇక్కడ ఎవరైనా కూడా అమాయకులు ఉన్నారు అంటే కనుక ఒకటి సత్యబాబు, రెండోది మీ పేరెంట్స్ అనేటటువంటిదే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరు దుర్మార్గులు, దుష్టులు, ఎవరు ఘోరాతిఘోరమైనటువంటి మనుషులు ఎవరు లేరు. ఎందుకంటే మీ తల్లిదండ్రులకి నిజంగా అంత భయపడే నువ్వు, నీ తల్లిదండ్రుల గురించి అంతగా భయపడే అభి అయి ఉంటే కనుక ఇంత చేయరు. ఒక ప్రేమ గురించి పోరాటం, దాని దగ్గర నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకత డిఫరెంట్,
ఒక పెళ్లి చేసేసుకుని పెళ్లి పెటాకులు చేసుకుని అడ్డదారిలో వచ్చి ఇక్కడ కూర్చుని పెళ్లి చేసుకోవటం, ఎక్కడ ఎక్కువ కోపం ఉంటుంది ఎక్కడ ప్రాణాలు పోతాయి. సో వాస్తవానికి మీరు ఇందాక ఏదైతే చెప్పారో మా పేరెంట్స్ అతన్ని చంపేస్తారు, ఇదంతా ఉత్త కట్టు కదా ఇదంతా కూడా. అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ యొక్క హీట్ని ఎలివేట్ చేశారు. ఏ విధంగా ఈ హీట్ని ఎలివేట్ చేశారంటే, మేడం నెక్స్ట్ మినిట్ మేము ఈ వేదిక నుంచి ఇక్కడ ఈ స్టూడియోలోంచి బయటకు వెళ్తే కనుక మా ప్రాణాలు పోతాయి, మా ప్రాణాలంతా కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి, మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి, పెళ్లి చేసేసి మాకు ఒక విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తే కనుక తర్వాత చూస్తామని చెప్పి ఆ హీట్ పెంచడం గురించి ఇతనేమో వచ్చి కిడ్నాప్ చావుబాదారు అనేటటువంటి ఒక నాటకం ఆడాడు. మా పేరెంట్స్ ఇతన్ని చంపేస్తారు, ఇప్పుడు ఇంకో నెక్స్ట్ మినిట్ చంపేస్తారని ఆడేసి మీరు ఇక్కడ ఏంటంటే దండలు మార్చేసి త్వరగా పెళ్ళి అయిపోతే కనుక ఇక్కడ హ్యాపీగా వెళ్ళిపోదాం అనేటటువంటి నాటకంతో ఇక్కడికి వచ్చారు. ఈరోజు మీరిద్దరూ ఎవరిని మోసం చేశారో ఆ అబ్బాయికి ఎలాగా తల్లిదండ్రులు లేరు. కానీ ఒక ఆడపిల్లగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనమ్మా, ఇక్కడ ఎవరు వేలుతో ఎవరు కన్ను పొడుచుకున్నారంటే కనుక నీ వేలుతో నీ కన్నే పొడుచుకున్నావు. ఈరోజు ఆ అబ్బాయికి నిజంగా తల్లిదండ్రులు లేనటువంటి అనాథ, నువ్వు తల్లిదండ్రులు ఉన్నా కూడా అనాథ అయిపోతున్నావు. ఈ రోజు నుంచి తల్లిదండ్రులు బ్రతుకుండగా కూడా నువ్వు అనాథ అయిపోతున్నావు. నీ కుటుంబం నిన్ను యాక్సెప్ట్ చేయదు. మీ సమాజం ఎక్కడైతే నువ్వు పుట్టి పెరిగావో వాళ్ళు ఎవరు నిన్ను గౌరవించరు. ఎందుకు? ప్రేమించేవు కాబట్టి గౌరవం రావట్లేదు అనేటటువంటి అంశం కాదు. ప్రేమించి మొదటిసారి ప్రేమ గురించి పోరాటం చేయకుండా ఒక దొంగ పెళ్లి చేసుకుని ఒక అమాయకుడైనటువంటి అబ్బాయిని మోసం చేసి అడ్డదారిలో బయటకు వచ్చేసి దొంగతనంగా ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి శతకోటి అబద్ధాలు ఆడే చూడు. దీని గురించి సమాజం ఎప్పటికీ కూడా నిన్ను యాక్సెప్ట్ చేయదు, నీ ఫ్యామిలీ ఎప్పటికీ కూడా నిన్ను స్వీకరించదు. ఇక్కడ అభి అనేటటువంటి నువ్వు ప్రేమించినటువంటి అబ్బాయి నీకు దక్కేడాన్ని చంకలు గుద్దుకుంటున్నావేమో కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నా అనేటటువంటి కుటుంబాన్ని కూడా నిన్ను కనీ పెంచినటువంటి నీ తల్లిదండ్రులు ఎవరైతే అల్లారు ముద్దుగా నిన్ను పెంచారో వాళ్ళని పోగొట్టుకుంటున్నావు. దీనికంటే పెద్ద శాపం అంటూ ఇంకోటి ఉండదు అనేది నా భావం. 1కి 2 సార్లు ఆలోచించుకోండి. నిజంగా ఇప్పటికీ కూడా మీది స్వచ్ఛమైనటువంటి ప్రేమ అయితే స్వచ్ఛమైనటువంటి ప్రేమ 4-5 ప్రేమల్ని కాపాడాలి, తల్లిదండ్రుల ప్రేమను కాపాడాలి, సమాజంలో గౌరవాన్ని కాపాడాలి, కుటుంబ పరువును కాపాడాలి. అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కాదమ్మా, ఇది దొంగ ప్రేమ. మీ ప్రేమ నిజమే అయి ఉండొచ్చు, కానీ 4 ప్రేమల్ని 4 జీవితాల్ని పరువు ప్రతిష్టల్ని నాశనం చేసి మిమ్మల్ని మీ ప్రేమను గెలిపించుకోవాలనుకుంటున్నారు చూడండి, అది మీ పిచ్చితనం. ఇదైతే మాత్రం నేను చెప్తున్నాను. సత్యబాబు హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే కనుక ఈరోజు అమ్మో దేవుడి దయవల్ల ఇది ఇంకో 3-4 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు పిల్లలు పుట్టిన తర్వాత ఈ మాసం ఇలా కంటిన్యూ అయితే కనుక ముందు నువ్వు వెనకతలు గొయ్యిలాగా అయి ఉండేది అతని జీవితం. వాస్తవానికి ఏంటంటే మొదటి నుంచి నువ్వు అతనికి దూరంగానే ఉన్నావు. ఆఖరికి ఏదైతే అతను మొదటి నుంచి గెస్ట్ చేస్తున్నాడో అదే అతను కళ్ళెదురుగుంటే కనిపించింది కాబట్టి అతని జీవితం అతను బతుకుతాడు. కానీ ఈరోజు ఎవరన్నా కూడా మోసపోతున్నారంటే అది మీరిద్దరూ. ఎప్పటికీ కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని క్షమించరు, ఎప్పటికి కూడా మీరు ఈ జీవితాలు ఏకాగ్గానే బతకాలి. ఇది మీ ప్రేమ ద్వారా మీకు వచ్చినటువంటి లాభం అంటారో ఏమంటారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.